విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఈ నెల 14న జారీ చేసిన ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం రద్దు చేసింది. స్కూల్ కాలేజీ విద్యార్థులు సీజేపీ వామపక్షాల ఆందోళనలో పాల్గొనకుండా ఆదేశిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సర్క్యులర్ను తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తమిళనాడులో విద్యార్థులు రాజకీయ నిరసనలతో పాల్గొనకుండా అడ్డుకునేలా జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆగస్టు 14న తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆధారంగా చేసుకొని ఆగస్టు 17న కాలేజ్ విద్యాశాఖ నుంచి మరో కీలక ఉత్తర్వు వెలువడింది. వామపక్ష పార్టీలు అలాగే తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిర్వహించే ఆందోళనను నిరసనలో విద్యార్థులు యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని అందులో సూచించింది. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కి అయితే ఈ ఆదేశాలు వెళ్లాయి. విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్చలు చేపట్టాలని ఆదేశించింది. అయితే విద్యార్థులు యువత నిరసనలో పాల్గొనకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అయితే ముందు 14వ తారీఖున వెలువడినటువంటి సర్క్యులర్ లో స్పష్టం చేశారు. అయితే ఈ ఆదేశాలను వెలువడిన వెంటనే తీవ్ర వివాదం అయితే మొదలైంది. విద్యార్థులు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునే హక్కును ప్రభుత్వం అడ్డుకుంటుందని ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు విమర్శలు గుప్పించాయి. ఈ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా ఉన్నాయంటూ కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆగస్టు 19న కాలేజ్ విద్యాశాఖ ఆగస్టు 17న జారీ చేసిన ఆదేశాలను అధికారికంగా ఉపసంహరించుకుంది. దీంతో విద్యార్థులు నిరసనలకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం కొన్ని రోజుల్లోనే వెనక్కి తీసుకున్నట్లయింది. ఇదిలా ఉంటే విద్యార్థుల ఆందోళనకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికీ తమిళనాడులో రాజకీయంగా చర్చనీయాంశంగా ఉంది. మొత్తానికైతే విద్యార్థుల నిరసనపై ఆంక్షలు విధించేలా ఆదేశాలు, తీవ్ర వ్యతిరేకత, చివరికి తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంతో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో అయితే ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది.